అప్పుడప్పుడు ఒక 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఎర్రగడ్డ అంగడికి వస్తాం. అయితే ఒక 6 సంవత్సరాల కిందట మేము దుడ్డేలు కొనుక్కపోయినాం, ఒక 10 దుడ్డేలు కొనుక్కపోయినాం. అప్పుడు అగ్వ ఉండే ఈ బర్రె దుడ్డేలు. అప్పుడు అగ్వ అంటే ఒక 8,000 కోటి, 6,000 కోటి, 10,000 కోటి దూడని బట్టి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నది, జర మాంసంతో బలంగా ఉన్నది 15,000 పడ్డది, జర బొక్కి ఉన్నది 8,000 పడ్డది, పూర చిన్నగా ఉన్నది 6,000 పడ్డది. అట్లా తీసుకుపోయినాము. దుడ్డేల వల్ల కొద్దిగా మంచిగా లాభం జరుగుతుంది, 100% లాభం జరుగుతుంది. మళ్ళీ అలాగే లాభం జరుగుతుంది కదా అని ఒకసారి మా అన్న మేము వచ్చి పెద్ద బర్రె తీసుకున్నాం. ఒక్కొక్క బర్రె 80,000కు, ₹1,00,000. మాది మధ్యతరగతి కుటుంబమే, కూలి వేసి బతికెట్ కుటుంబమే. మేము పెద్ద రిచ్ కాదు, సాధారణంగా ముగ్గురు అన్నదమ్ములం, మనిషికి 2 ఎకరాల పొలం వస్తుంది. ఇక పెద్ద బర్రె తీసుకపోతే మాకు కొద్దిగా లాస్ జరిగింది. 1,20,000, 1,30,000 100% లాస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి లాస్ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి. ఏ స్టేట్ అనేది భారతదేశం మొత్తం లాస్ జరుగుతుంది. పెద్ద బర్రె 1,20,000, 1,30,000 కొంటే దుడ్డేలే కొనాలి. కాబట్టి ఆ రోజైనా ఏ రోజైనా దుడ్డేలే కొనాలి. దుడ్డేలు ఒక 15,000 పెట్టి కొన్నాం అనుకో, ఒక దుడ్డ ఒక 20 దుడ్డేలకు కలిసి 3 లక్షలు అవుతాయి. 15,000కి ఒక దుడ్డ చొప్పున వేస్తే 3 లక్షలు అవుతాయి 20 దుడ్డలు. ఒక 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా నువ్వు మేపు, ఖచ్చితంగా నీకు 20 దుడ్డలకు 20 లక్షలు రాగలుగుతాయి. 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మేపాలి అంతే. అవి తిరిగినాయి అనుకో, గట్ల పొంటి రాయి దొక్కుతుంది, వాతావరణం పడుతుంది, అంత పడుతుంది, గట్టిగా అయిపోతుంది. అటు గాలి అనేది పడుతుంది. మనం ఇక్కడ ఏంటి బర్రెలు కొనుక్కోపోయినాం అనుకో, తిరగనికి కాళ్ళు మెత్తగాలు పడతాయి, అటుకి దెబ్బ తగులుతాయి, కోలుకోవు. అవి మెత్తగా దాని పెట్టి పెరిగినాయి. ఇవి ఏంటంటే గడ్డల పొంటి, చెట్ల పొంటి తిరుగుతాయి, గట్టిగా అయిపోతాయి. పెద్దవి అనేది కొనపోతే మనము తట్టుకోలేం, పైసలు తప్పతార, డబ్బులు కావాలి. ఒక 4-5 బర్రెలు పెద్దగా కొనమంటే 5-6 లక్షలు. సాధారణ మనిషి పెద్ద బర్రెలు కొనలేడు. 2-3 లక్షలు ఏదో చిట్టిలు లేపో 2 లక్షలు తెచ్చి దుడ్డులు కొనపోయి ఒక 2-3 సంవత్సరాలు మేపు చూడాలి నమ్మకం లేకుంటే. అంతేగాని 2-3 లక్షలు తెచ్చి 1,00,000కు బర్రె 3 బర్రెలు కూడా అనుకో, ఇవాడు అంతే సంగతిగా కిందికి పోయిన కిందికి అని మీదికి మాత్రం రాడు. ఈ ఎందుకు చెప్తున్నా అంటే నాకు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. మా దగ్గర 20 బర్రెలు ఉన్నాయి, చిన్నవి కొనవయ్యే 20 ఉన్నాయి. నేను 6 సంవత్సరాల కింద 10,000కు ఒక దుడ్డు కొనవైనా దాన్ని మా ఊర్లో మా ఇంటి దగ్గరనే అది 1,50,000 అమ్మిన బర్రె నేను 1,15,000 అమ్మేసిన. ఎందుకంటే నాకు జర పైసా అవసరం ఉండే. నేను అమ్మిన ఒక నెల అయింది అంతే. 2026 మే నెలలో అమ్మిన. మొన్న 2026 మే నెలలో అమ్మిన. మే నెలలో 1-2 తారీఖు 15,000కు ఒక దుడ్డు కొని వస్తే దాన్ని 3 సంవత్సరాలు చెప్తే ఒక ఈత ఈనింది. మళ్ళీ 2వ ఈత నా దగ్గర సూలి మీద అమ్మిన 1,15,000 అమ్మేసిన. ఇప్పుడు పెద్ద నాతో ప్రస్తుతానికి మా ఇంటికాడ నా ఫోన్ నెంబర్తో సహా ఫోటో తీసి పెట్టమంటే పెట్టేస్తా. పెద్దవి 10 ఉన్నాయి, చిన్నవి 10, 20 ఉన్నాయి. నేను పత్తి సాగు చేసిన 10 ఎకరాలు. ఒక సంవత్సరం లాభం వచ్చింది, ఒక సంవత్సరం లాస్ వచ్చింది. మినుములు పండించిన మినుములు అది గుట్టంగా లాస్ వచ్చింది వర్షానికి వచ్చి. మళ్ళీ సోయల్ గుట్టంగా వేసిన ఇత్తనాలు అది గుట్టంగా జర కష్టమే. కాబట్టి వ్యవసాయం అంతనింత చేయాలి. కానీ 100% గరీబ్ మనిషి ఉంటే దుడ్డేలే కొనాలి. ఖచ్చితంగా 100% అందులో ఏమన్నా లాస్ వస్తుందన్నా అంటే నాకు నేను ఫోన్ నంబర్ చెప్తా, నాకు ఫోన్ చేయండి. నాకు 7-8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. మా 3 అన్నదమ్ములు నేనే చిన్నోని. నేను చెప్పినట్టే మా అన్నలు వింటారు. మా నంబర్ 9391308513. నా పేరు రాజు, ఏర్పుల రాజు. కులం పేరుతో చెప్తా, క్రిస్టియన్స్.